నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా తన కెరియర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎన్నో వందల సినిమాల్లో నటించాడు బాలకృష్ణ. సో అలాంటి బాలకృష్ణ కేవలం పొలిటికల్ మాత్రమే కాకుండా సినిమా పరంగా కూడా తనేంటో నిరూపించుకుంటూ వస్తున్నారు నందమూరి బాలకృష్ణ. సో అలాంటి బాలకృష్ణ లాస్ట్ టైం వచ్చిన అఖండ 2తో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకొని తన యొక్క అదృష్టాన్ని వాళ్ళ కూతురు ప్రొడక్షన్ హౌస్లో నిరూపించుకున్నారు. సో ఇప్పుడు ఆ సినిమా తర్వాత లైనప్లో సినిమాలు పెట్టినట్టుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే గోపీచంద్ మల్లేనితో పాటు వివేక ఆత్రేయతో పాటు అలాగే మిగతా వారితో కూడా సినిమాలు చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. గోపీచంద్ మల్లేని సినిమా అయితే ఆల్రెడీ 2 స్కెడ్యూల్ని కంప్లీట్ చేసుకొని సో ఎంత వీలైతే అంత తొందరగా ఆ సినిమాని కంప్లీట్ చేసుకొని ప్రక్రియలో అయితే ఉన్నాడు. ఒక పక్క నుంచి పొలిటికల్ పనులు చూసుకుంటేనే ఎన్బికే ఇలాంటి సినిమా కెరియర్లో కూడా తనకంటూ ఒక ముందంజ మార్గాన్ని క్రియేట్ చేసుకోవడం, ఇప్పుడున్న యూత్ హీరోస్తో 2 టైర్ హీరోస్తో ఈక్వల్గా తన యొక్క హీరోయిజాన్ని అలాగే తనకున్న సినిమా ప్రపంచనాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నారు బాలకృష్ణ. ఇలాంటి తరుణంలో ఇంకొక కొత్త అప్డేట్ ప్రేక్షకులకి ఎంతో బలాన్ని కలిగిస్తుంది. సో ఎన్బికే నెక్స్ట్ సినిమాగా కొరటాల శివ అని కూడా లైనప్లో పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. కొరటాల శివ ఆల్రెడీ దేవరా సినిమాతో 2024లో పలకరించారు. అండ్ అంతకుముందు శ్రీమంతుడు అవ్వచ్చు లేదా జనతా గ్యారేజ్ అవ్వచ్చు, ఇలాంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కొరటాల శివ తర్వాత దేవరా 2 తీయాల్సిన నేపథ్యంలో ఉండగా ఇప్పుడు ప్రజెంట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ కున్న లైనప్లో ఖచ్చితంగా అది కష్టంగానే కనిపిస్తున్న వేళ సో దానికి ఎంతో కొంత బ్రేక్ ఇచ్చి ఇప్పుడు ఫుల్ ఫోకస్ని ఎన్బికే మీద పెట్టి ఆయనకంటూ ఒక కొత్త కథని అంటే శ్రీమంతుడు లెవెల్లో జనతా గ్యారేజ్ లెవెల్లో తన పాత సైకిల్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నట్లుగా ఒక పాత వర్షన్ని మళ్ళీ కొరటాల శివాలు చూడబోతున్నట్లుగా అదే బ్లాక్ బస్టర్ హిట్ని కొరటాల శివ ఎన్బికేకి ఇవ్వాల్సినట్టుగా ప్లాన్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి గోపీచంద్ మల్లేని షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే కొరటాల శివది కూడా అదే లైనప్లో సేమ్ అదే టైంకి షూటింగ్ కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది కొరటాల శివ ఫ్యాన్స్తో పాటు ఎన్బికే ఫ్యాన్స్కి కూడా ఒక అద్భుతమైన ఘట్టంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దేవర తర్వాత కొరటాల శివ లెవెల్ ఇంకొంచెం పెరిగింది. అలాంటి కొరటాల శివ నందమూరి బాలకృష్ణకి ఎలాంటి సినిమా ఇస్తాడు, ఏ జోనర్లో ఆయన చూడబోతున్నాడు, అన్ని జోనర్స్లో తనకంటే ఒక గుర్తింపు తెచ్చుకున్న ఎన్బికే ఇంకే కొత్త జోనర్లో మన ముందుకి రాబోతున్నాడు అన్న విషయాలు తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. మరి ఇలా వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై మీ అంచనాలు ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.